ఈ మొక్కను నేను ప్రేమగా పెంచాను. నీళ్లు పోశాను, ఎరువు వేశాను. కానీ ఒక్క రాత్రి వర్షం తర్వాత ఇది ఇలా అయిపోయింది. మీ ఇంట్లో కూడా వర్షాలు మొదలైన తర్వాత మొక్కలు ఆకులు వదిలేస్తున్నాయా? పసుపు అవుతున్నాయా? ఒక్కసారిగా ఎండిపోతున్నాయా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను చెప్పబోయే 3 తప్పులు 90% మందికి తెలియక చేస్తుర్రనమాట. ఇక ఆరోగ్యంగా మొక్క పెరగాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను పూర్తిగా చెప్తా. మొక్కలు కేవలం అలంకారం కోసం కాదు, మనం ఇంటికి తెచ్చుకున్న జీవాలు. కొన్ని మొక్కలు మన పిల్లల్లాగా కనిపిస్తాయి. కొత్త చిగుళ్ళు వస్తే మనం సంతోషపడతాము. మొదటి పువ్వు వస్తే ఫోటోలు తీసుకుంటాము. కానీ అవే మొక్కలు వర్షంలో చనిపోతే మనసుకు బాధ అనిపిస్తుంది. ఇక మొక్కలు మాట్లాడలేవు, కానీ వాటి ఆకులు, కొమ్మలు, వేళ్ళు మనకు ముందే హెచ్చరిస్తూ ఉంటాయి అన్నమాట. ఇకపోతే ఇది వర్షాకాలంలో మొక్కలకు వచ్చే నెంబర్ 1 శత్రువు. చాలామంది ఏమనుకుంటారంటే వర్షం పడుతుంది కదా, మొక్కలకు ఇంకా మంచిదే అని అనుకుంటారు. కాదు, ఎక్కువ నీళ్ళు కూడా విషమే. కుండీలో నీరు నిల్వ ఉంటే వేళ్ళకు ఆక్సిజన్ అందదు. పైకి మొక్క పచ్చగా కనిపించినా లోపల వేళ్ళు నెమ్మదిగా చనిపోతాయి అన్నమాట. పోతే ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి. కింద ఆకులు రాలి పడిపోతాయి. కొత్త చిగుళ్ళు ఆగిపోవడము, మట్టి నుంచి దుర్వాసన వస్తుంది. పోతే అతి అన్నదే అనర్థాలకి మూలం అన్నమాట. నీటి విషయంలో గినంగా అదే నిజమవుతుంది. కుండీకి కనీసం 4 రంధ్రాలు ఉండాలి. చిన్న రాళ్ళు నింపాలి. ఫస్ట్ మట్టిలో 20% ఇసుక కలపాలి. వర్షం తర్వాత నీరు నిలిచిందా చూసుకోవాలన్నమాట. గుర్తుంచుకోండి, వేళ్ళు బతికితేనే మొక్క మళ్ళీ బతుకుతుంది. పోతే తడి మట్టిలో ఎరువు అస్సలు వేయకూడదు. అసలు ఎరువు ఈ వర్షాకాలంలో అసలు ఏ ఎరువు వేయాలి, ఒకటి బెస్ట్ ఎరువు ఉంటుంది అనమాట. మిగతా ఏవి వేయొద్దు. అసలు ఆ బెస్ట్ ఎరువు ఏందో నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇది చాలామంది చేసే పెద్ద పొరపాటు అనమాట. వర్షం పడింది వెంటనే ఎరువు వేస్తుంటారు. కానీ తడి మట్టిలో ఘాటు ఎరువులు వేస్తే వేళ్ళు కాలిపోతాయి. మొక్కకు బలం ఇవ్వాలని వేసిన ఎరువే కొన్నిసార్లు మొక్కను బలహీనపరుస్తుంది. పోతే వర్షంలో తగ్గించుకోవాల్సినవి ఏంటంటే యూరియా, బలమైన లిక్విడ్ ఫెర్టిలైజర్, ఎక్కువ కిచెన్ వ్యర్థ ద్రావణాలు ఇవన్నీ ఇవ్వద్దన్నమాట ఈ వర్షాకాలంలో. నేను చేసే సేఫ్ టిప్ ఏంటి అంటే అది నేను తర్వాత చూపిస్తా. చూడండి, ఇట్లా వస్తుంది అనమాట ఫంగస్. ఇవన్నీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను క్లియర్గా చెప్తాను అనమాట. నేను ఇచ్చే ఇప్పుడు చూపిస్తున్న ఫెర్టిలైజర్ వలన ఇలాంటి ఫంగస్ గినంగా పోతుంది అనమాట. అది సేఫెస్ట్ ఫెర్టిలైజర్. మీరు గినంగా తప్పకుండా అది యూజ్ చేయండి. అది ఎట్లా యూజ్ చేయాలనేది నేను క్లియర్గా చూపిస్తాను. అసలు లిక్విడ్ రూపంలో వేస్తే లిక్విడ్ రూపంలో ఇవ్వండి, లేకపోతే అట్లనే ఇవ్వండి. నేను ఇప్పుడైతే ఇది లిక్విడ్ రూపంలో ఎలా ఇవ్వాలి అనేది విషయాలు ఫుల్ డీటెయిల్గా చెప్తాను అనమాట. పోతే చూడు, ఇట్లా ఆకు ముదురుకోపోతుంది అనమాట. ఈ వర్షం ఎక్కువ అయ్యి తెగులు వస్తుంది. తెగులు వచ్చి ఇట్లా ఆకులన్నీ ముదురుకుపోతాయి అన్నమాట. తెల్లటి పొడి, నల్లటి మచ్చలు, ఆకు ముడుచుకోవడము, పువ్వు కుళ్ళిపోవడము, గాలి లేని చోట తేమ పెరుగుతుంది. తేమ పెరిగిన చోట తెగుళ్ళకు పండుగలాగా చేసుకుంటాయి అన్నమాట. కుండీల మధ్యలో 6 నుంచి 8 అంగుళాలు దూరం ఉండాలి. సూర్యరశ్మి పడేలాగా పెట్టాలి. ఎక్కువగా గుబురుగా ఉన్న కొమ్మలు కొద్దిగా కత్తిరించండి. కొమ్మను కట్ చేస్తే మొక్క చనిపోదు, చాలాసార్లు మరింత బలంగా పెరుగుతుంది అన్నమాట. పోతే ఇప్పుడు నేను నిజంగా వర్షంలో ఉపయోగించే మిశ్రమం చెప్తాను. అది మందారము, గులాబీ, జాస్మిన్, టమాటా చాలా మొక్కలకు ఉపయోగపడుతుంది అన్నమాట. అది ఏంటంటే వేపపిండి 1 చెంచా, చెక్క బూడిద 1 చెంచా మట్టి మీద చల్లి నీళ్ళు పోయండి. వర్షంలో తేమతో నెమ్మదిగా పనిచేస్తుంది అన్నమాట. ఇది ఎరువు మాత్రమే కాదు, వేళ్ళకు రక్షణ కవచం అన్నమాట. అది మాత్రం ఉపయోగించండి. పోతే ఇది లిక్విడ్ రూపంలో కానీ ఇవ్వచ్చు. అదేంటి అనేది ఎలా ఇవ్వాలి అనేది నేను క్లియర్గా చెప్తాను అన్నమాట. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఫంగస్ తగ్గుతుంది, వేరు కుళ్ళకుండా సాయం చేస్తుంది, కొత్త చిగుళ్ళు రావడంలో సాయం చేస్తుంది, మట్టిలో అసలు ఏదైనా దుర్వాసన ఉన్నా కానీ పోగొడుతుంది. నేను చనిపోతుంది అనుకున్న మందార మొక్కలో కానీ, గులాబీ మొక్కలో కానీ ఇలాంటి ఫెర్టిలైజర్ ఉపయోగించిన 5 రోజులలో కొత్త చిగుళ్ళు కనిపించినాయి అన్నమాట. కానీ ఆగండి, వర్షాల్లో ఆకులు ఒక్కసారిగా పసుపు అవుతున్న మొక్కను నేను చేసే మరో చిన్న పని ఉంది.
అది చేసిన 3 రోజులకే మార్పు కనిపిస్తుంది. ఈ టిప్పును నేను నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ఆ వీడియో మిస్ అయితే మాత్రం మీ మొక్కకు బాగా ఉపయోగపడిన ఒక విషయం మిస్ అయిపోయినట్టే అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇకపోతే నేను లిక్విడ్ ఎట్లా అని చూపిస్తాను అనమాట. కొంచెం పసుపు, 1 స్పూను వేపపిండి, 2 స్పూన్లు 1 స్పూను, మీకు అంటే మొక్కని బట్టి అనమాట, ఎన్ని మొక్కలకు ఇస్తుర్రు అనే దాన్ని బట్టి అనమాట. ఒకటి చెక్క బూడిద అనమాట. ఇవి 3 ఒక దగ్గర వేసి కలిపేసుకోవాలి. ఇది వేపపిండి 1 స్పూను, 1 స్పూన్ చూడండి. ఈ 3 వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇగో ఈ మొక్కకు లిక్విడ్ రూపంలో ఇవ్వాలి. ఇగో ఆకులు ఇట్లా కొమ్మలు ఇట్లా కట్ చేసుకోవాలి. ఇకపోతే ఇదేంటంటే 1 అవర్ ఫాస్ట్గా గినంగా ఇవ్వచ్చు. అంటే కలిపి పెట్టుకున్నాక ఒక 2 నిమిషాలు ఆగి ఇవ్వచ్చు, లేకపోతే ఒక ½ అన్ అవర్ ఆగి ఇవ్వచ్చు అనమాట. లేకపోతే నెక్స్ట్ డే గినంగా ఇవ్వచ్చు అనమాట. ఇగో మొత్తం కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ డే గినంగా ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఒకటే మొక్కకు తయారు చేస్తున్నాను అనమాట. ఒకటే మొక్కకు అయితే మీకు ఎట్లా కంఫర్ట్గా ఉంటే అట్లా చేయండి. ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా ఇవ్వండి. ఇంకా కొంచెం ఒక 1 అవర్ ఆగితే ఇంకా బెస్ట్గా ఇది వర్క్ చేస్తుంది అనమాట. ఇక చూడండి, కాకర చెట్టు ఎంతో బాగుంది. కాకర చెట్టు గినంగా వేస్తున్నాను, ఎందుకంటే చిన్న చిన్న పురుగుల్లాగా కనిపిస్తున్నాయి నాకు. ఏంటంటే చిన్న చీమల్లాగా ఉన్నాయన్నమాట. ఇగో శంఖం పూల చెట్టు కోసమని నేను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసిన ఉంటే, ఇక శంఖం పూల చెట్టు సూపర్గా కావడానికి ఈ లిక్విడ్ ఫెర్టిలైజరే ఇంపార్టెంట్ అనమాట. మీరు మీ ఇంట్లో ఇలాంటి ఫెర్టిలైజర్ తయారు చేసి మొక్కలకు ఇస్తుండండి. ఏదైనా తెగులున్నా, ఫంగస్ తగ్గిస్తుంది, వేళ్ళు కుళ్ళకుండా సాయం చేస్తుంది, కొత్త చిగుళ్ళు రావడంలో సాయం చేస్తుంది, మట్టిలో దుర్వాసన తగ్గుతుంది. నేను చనిపోతుంది అనుకున్న మందారం మొక్కల్లో ఇది వేసిన 5 రోజులకే కొత్త చిగుళ్ళు కనిపించినాయి. కానీ ఆగండి, వర్షంలో ఆకులు ఒక్కసారిగా పసుపు అవుతున్న మొక్కను నేను మరో చిన్న పని ఉంది. అది చేసిన 3 రోజుల్లో మార్పు కనిపించింది. ఈ టిప్పును నేను నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ఆ వీడియో మిస్ అయితే మాత్రం మీ మొక్కలకు చాలా ఉపయోగకరమైన విషయం మిస్ అయినట్టే. మొక్కలు మన దగ్గర మాటలు అంటే అడగవు. కొంచెం శ్రద్ధ, కొంచెం సమయం, కొంచెం ప్రేమ మాత్రమే కోరుకుంటాయి. ఒక పువ్వు పూస్తే ఇంట్లో ఆనందం పూస్తుంది. ఒక కొత్త చిగురు వస్తే మనసులో ఆశ పుడుతుంది. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే ఈ కుండీలో నీళ్ళు నిలిచినా కానీ ఒక్కసారి చూసుకోండి. ఒక చిన్న జాగ్రత్త ఒక మొక్క ప్రాణాన్ని కాపాడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందే అనుకో, నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే మొక్కలను ప్రేమించే ఒక్కరికైనా ఈ వీడియో పంపండి. ఇలాంటి నిజంగా పనిచేసే వర్షాకాల సీక్రెట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కలిసి మరిన్ని మొక్కలను కాపాడుకుందాం. థ్యాంక్ యూ.